మా వదిన సీమంతానికి నేను నా కోసం ఒక శారీ తీసుకున్నా కదా, ఎందుకు వేసుకోలేదు అని చెప్పి చాలా మందే కామెంట్ చేశారు. అది ఎందుకో ఈ వీడియోలో చెప్తా మీకు. ఇంకా ఆ శారీ పనిపైనే బయటికి వెళ్తుంటే మా ఇంటి ముందున్న రోడ్ మొత్తం తవ్వేశారు. అసలు ఈ రోడ్ తవ్వడం వల్ల కొత్త రోడ్ అయితే వస్తుంది, కానీ మాకైతే పెద్ద లాస్. ఎందుకంటే ఇక్కడ మా 2 ర్యాంప్స్ పరిస్థితి మీరే చూడండి. మళ్ళీ వీటిని కట్టించాలంటే బాగానే ఖర్చు అవుతుంది. ఇంకా మేమైతే షాపింగ్ కి వెళ్తున్నాము. మొన్ననే శారీ కొన్నారు కదా, మళ్ళీ ఏం షాపింగ్ అనుకుంటున్నారా? సో ఆ శారీకే నేను బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాం అనేసి అయితే ఒక షాప్ కి వచ్చాను. సింపుల్ గా మగ్గం వర్క్ చేపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ సింపుల్ వర్క్ రేట్స్ మాత్రం మామూలుగా చెప్పట్లేరు. నేను తీసుకున్న శారీ కన్నా ఈ బ్లౌజే ఎక్కువ రేట్ అయిపోయింది నాకు. ఇదంతా దేనికి అనుకుంటున్నారా? మా ఊర్లో పండగ ఉంది, ఇంకా దానికోసమే. ఇంకా ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక చిన్న సబ్స్క్రైబర్ కలిశారు. రోడ్డు మొత్తం తవ్వేసిన తర్వాత రోడ్డు పరిస్థితి అయితే ఇది. ఇక్కడ ఒక లారీ అయితే ఇరుక్కుపోయింది, అది నెక్స్ట్ డే వెళ్ళింది. ఇంకా టైగర్ బాబు అయితే ఈ మధ్యన డైలీ నైట్ స్టంట్స్ చేసి అలసిపోయి పడుకుంటున్నాడు.